ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరులకి ప్రభువైన యేసుక్రీస్తు వందనాలండి. తలలోంచని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా ప్రియమైన తండ్రి, మహాకాశ సృష్టించిన మా దేవ, ఇదిగోనైనా నీ మాటలు చెప్పే భాగ్యాన్ని కలిగించినందుకు నీకు క్రీస్తునాను కూడా స్తుతులు చెల్లించుకుంటాం దేవా. ఇప్పుడు నీ మాటలు చెప్తుండగా నాకు నీ ఆత్మ సహాయం దయచేయండి. నన్ను నేను తగ్గించుకుని నేను గణపరిచే మహాభాగ్యం నాకు దయచేయండి. నీ పిల్లల ప్రభావ నీ మాటలు వింటుండగా ప్రభావ విని విడిచిపెట్టి తమ మోసం చేసుకోకుండా వాక్య ప్రకారం నడుచుకునేలాగా దుష్టుడు వాక్యాన్ని ఎత్తుకుపోకుండా కాపాడమని నీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి నామమున మిమ్మల్ని బ్రతిమాలి అడిగి ఏడుకొంచున్నాం మా ప్రియమైన తండ్రి, ఆమేన్. మనందరి ద్వారా తండ్రి దీనికి విములు ఆయనకి మహిమ కలుగుగాక, ఆమేన్. ప్రియులారా, నేను చెప్పబోయే అంశం అండి, హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాలి, అలాగే చర్చికి ఎందుకు వెళ్ళాలి. అంశం మరొకసారి అండి, హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాలి, అలాగే చర్చికి ఎందుకు వెళ్ళాలి. ప్రియులారా, హాస్పిటల్కి చాలామంది వెళ్తూ ఉంటారండి. ఎందుకు వెళ్తూ ఉంటారండి? ఒంట్లో బాగోపోతే వెళ్తూ ఉంటారు. జ్వరం వచ్చినా, విపరీతమైన తలకాపోటైనా, లేకపోతే నడుము లాగడమైనా, ఇంకా రకరకాల రోగాలు ఉన్నాయి. ఆ రోగాన్ని తగ్గించుకోవడానికి హాస్పిటల్కి వెళ్తూ ఉంటారండి. అవునండి. మరి చర్చికి ఎందుకు రావాలి, చర్చికి అసలు ఎందుకు వెళ్ళాలి? చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము చూడండి. 9వ అధ్యాయం అండి, 10 నుంచి చూద్దాం. ప్రియులారా, ఇంటిలో భోజనముకు యేసు కూర్చుని ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన వద్దను ఆయన శిష్యుల వద్దను కూర్చుండ్రి. పరిసయ్యులు అది చూసి, మీ బోధకుడు సుంకరులతో పాపులతో కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలవచ్చితిని కానీ నీతిమంతులు పిలవ రాలేదు. చూసారా ప్రియులారా? అంటే చర్చికి ఎందుకు వెళ్ళాలండి? యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు? పాపం అనే రోగం తగ్గించడానికి వచ్చాడండి. ఎందుకు వచ్చాడండి? పాపం అనే రోగాన్ని తగ్గించడానికి పరలోకం నుంచి వచ్చాడు. ఆయన తండ్రి పంపించాడు కదండి. అంటే పాపం అనే రోగాన్ని తగ్గించుకోవడానికే ప్రియులారా చర్చికి రావాలి. ఎందుకు రావాలండి? పాపం అనే రోగం తగ్గించుకోవడానికే తప్ప వేరే విషయాలకి చర్చికి రాకూడదు. హాస్పిటల్కి ఎందుకు వెళ్తామండి? రోగం తగ్గించుకోవడానికే వెళ్తాం. వేరే విషయాల గురించి డాక్టర్ల దగ్గరికి వెళ్ళరు కదా. శరీర రోగాన్ని తగ్గించుకోవడానికి వెళ్తూ ఉంటారు. మరి చర్చికి ఎందుకు రావాలి? పాపం అనే రోగాన్ని తగ్గించుకోవడానికి ప్రియులారా వెళ్ళాలి. అర్థమైందండి? ఎందుకు వెళ్ళాలి? అర్థమైందండి? పాపం అనే రోగమును తగ్గించుకోవడానికి ప్రియులారా చర్చికి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన పాపులు పిలవచ్చి తిని నీతిమంతులు పిలవరాలేదంటున్నాడు. ఆయన వచ్చిందే పాపుల కోసం. ఎందుకు వచ్చాడండి? ఆయన పాపుల్ని రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. అంటే చర్చికి ఎందుకు వెళ్ళాలండి? పాపం తగ్గించుకోవడానికి, పాపం అనే రోగాన్ని తగ్గించుకుంటే చర్చికి తప్పనిసరిగా వెళ్ళాలి. ఇంకా ఒకసారి మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. చూసారండి, ఇక్కడ ఏమన్నాడండి? ఇక్కడ కూడా అదే మాట. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ప్రయాసపడి భారం అంటండి. ఏ భారం అండి? కుటుంబ భారం అండి? ఈ లోక సంబంధ భారాలా? చెప్పండి, ఏ భారం గురించి మాట్లాడుతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు? పాపం అనే భారం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. పాపం అనే భారం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మీకు నా యొద్దకు రండి, నేను విశ్రాంతి ఇస్తా అన్నాడు. ఏ విశ్రాంతి? పరలోకంలో విశ్రాంతి. పరలోకంలో విశ్రాంతి ఇవ్వడం కోసం ప్రయాసపడి భారం మోసుకొనిసిన, పాపం మోసుకొనిసిన జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. అంతేగాని మీరు చాలా అప్పుల్లో ఉన్నారు కదా, నా యొద్దకు రండి. చాలా బాధల్లో ఉన్నారు కదా, నా యొద్దకు రండి. మీకు పిల్లలు లేరు కదా, నా యొద్దకు రండి. మీ సమస్యల్లో కూరుకుపోయారు కదా, నా వద్దకు రండి, మీకు ఈ భూమి మీద విశ్రాంతి ఇస్తాను అని చెప్పడం లేదండి. ఎక్కడ విశ్రాంతి ఇస్తా అన్నాడు? ఆత్మ సంబంధంగా నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి అన్నాడు. అంటే ఆత్మ సంబంధమైన మాట అండి. పరలోకంలో విశ్రాంతి ఇవ్వడం కోసం ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకి రండి, నేను మీకు ఏమిస్తాను?
విశ్రాంతి ఇస్తాను, పరలోకం ఇస్తాను. ఇప్పుడు పాపం అనే భారంలో మనం చనిపోయామనుకోండి, ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తారని చెప్తున్న వాక్యం యోబులో ఉంది కదండి. యోబు 24 అధ్యాయంలో ఉంటుంది కదండి, 19 పాతాళము పాపం చేసిన వారిని పట్టుకొనును. పోలీసులు పట్టుకుంటారండి. ఎందుకు పట్టుకుంటారు? లైసెన్స్ లేకపోతే పట్టుకుంటారు, బండికి అయితే సరిగ్గా లేకపోతే పట్టుకుంటారు కదండి. అలాగే పాతాళం ఎవరిని పట్టుకుంటుందంట? పాపము చేసిన వారిని పాతాళం పట్టుకుంటుందంటండి. ఎవరిని పట్టుకుంటుందండి పాతాళం? మంచివారిని పట్టుకుంటుందండి. పాపము చేసిన వారిని, మారు మనసు పొందని వారిని, ఈ లోకంలో ఇష్టానుసారంగా బ్రతికి దేవుడంటే లెక్క లేకుండా బ్రతికి మరణిస్తే ఒక్క క్షణంలో పాతాళానికి వెళ్ళిపోతుందంటండి ఆత్మ. మరి ఆత్మ ఆ పాపమనే ఆ భారాన్ని తీసివేయడానికి ఆయన వచ్చాడు. అందుకే రమ్మంటున్నాడు, పరలోకంలో విశ్రాంతి ఇస్తాకి రమ్మంటున్నాడు. అంతేగాని ఈ లోకంలో మీ తాటాకి ఇల్లు కదా, మీకు బిల్డింగ్ ఇస్తాను, మీరు బండి మీద సైకిల్ మీద తిరుగుతున్నారు కదా, మీకు బండి ఇస్తాను, మీరు బండి మీద తిరుగుతున్నారు కదా, మీకు ఏసీ కార్ ఇస్తాను అని ఈ లోక సంబంధమైన రెస్ట్ గురించి ఆయన మాట్లాడడం లేదు. పాపం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. పాపాన్ని విడిచిపెడితే పరలోకంలో రెస్ట్ ఇస్తాను, మీకు విశ్రాంతి ఇస్తాను అని దాని గురించి ప్రభు మాట్లాడుతున్నాడండి. మరి ఈనాడు ఎంతమంది ప్రజలండి యేసుక్రీస్తు దగ్గర ఎందుకు వస్తున్నారని, చర్చికి ఎందుకు వస్తున్నారు? అవసరాలకు వస్తున్నారు. పిల్లలు కావాలని కొంతమంది, దొబ్బె వెళ్ళాలని కొంతమంది, అప్పులు తీరాలని కొంతమంది, కిడ్నీ సమస్యలు, ఆ సమస్య, ఈ సమస్యలని, ఈ అవసరాలకి, శరీర రోగం తగ్గించుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి, పెళ్ళిళ్ళు అవ్వడానికి, ఈ లోక అవసరాలకి ప్రభు దగ్గరికి వస్తున్నారు. అవునా కదా ప్రియులారా? చాలామంది ఇలాగ ఉన్నారండి. మరి ఇలా వస్తే ఏమన్నాడో ఒకసారి చూద్దామండి. ఇలా ఈ అవసరాలకు వచ్చిన వారిని, ఈ అవసరాలకి విశ్వసించిన వారిని ఆయన ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం ప్రియులారా. చూడండి, 1 కొరింథీ 15 అధ్యాయం అండి, 19 వచనం. 1 కొరింథీ 15 అధ్యాయము 19 వచనం ప్రియులారా. ఈ జీవితకాలం మట్టుకి మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన వెడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. పాయింట్ వచ్చేసిందండి. ఏమన్నాడండి దేవుడు? ఏమన్నాడండి ఇక్కడ? ఈ జీవిత కాలానికే ప్రభునందు క్రీస్తునందు నిరీక్షించిన వారైన వెడల మనుషులందరికంటే దౌర్భాగ్యులు అంటున్నాడు ఆయన. అర్థమైందండి? రిఫరెన్స్ చూసారండి? చదివారా? చూడండి, చదవండి. అంటే ఈ జీవితకాలానికి రాకూడదు. ఎందుకంటే ప్రియులారా, మనం ఎవరమండి? యోహాను 6:3 ప్రకారం ఆత్మయే జీవింపచేస్తున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. మనం ఎవరమండి? శరీరమా ఆత్మ? మనం చెప్పాలండి ప్రియులారా, మనం శరీరమా ఆత్మ? మనం ఆత్మలం. శరీరం అయితే చాలామంది ధనవంతులు, పేదవారు మరణించారు. శరీరం అయితే ఇక్కడే ఉండాలి కదా. మరి ఇక్కడ ఉండకుండా ఆ శరీరాన్ని కదిపితే మాట్లాడతలేదు. ఇప్పుడు ఉదాహరణకి మొన్న ఎవరండి అయినా ప్రభాస్ సంబంధించిన తండ్రి కృష్ణరాజు గారు చనిపోయారు. ఇప్పుడు చాలా అయిపోయిందండి, చాలా టైం ఎప్పుడో చనిపోతే కృష్ణరాజు గారి శరీరాన్ని విడిచిపెట్టాక ఆ శరీరం అలా సొంత వారు కేకేసినా పలకడం లేదు, ఏమన్నా సరే ఉలుకు పలుకు లేదు. ఎందుకంటే కృష్ణరాజు గారు ఆ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. బాడీ మాత్రం అక్కడ ఉంది, కృష్ణరాజు గారు మాత్రం వెళ్ళిపోయారు. అంటే ఆత్మ ఆయన వెళ్ళిపోయారు, శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అలాగే ప్రియులారా, మా ఊర్లో ఒక ఆయన చనిపోయారండి. ఆయన కూడా చాలా బాగానే ఉండేవాడండి. సడన్గా వెళ్ళిపోయాడు, గ్యారంటీ లేదు జీవితానికి, వెళ్ళిపోయాడు. అలా ఆవిడ గారు పిల్లలు అలా ఆవిడ గారు అంటున్నారు, లెగండి అని ఏడుత్తా కేకేస్తుంది. లేగుతలేదు అలా ఆయన గారు. పిల్లలు కూడా నాన్న లేగు అంటున్నారు. నాన్న లేగుతలేదు. ఎందుకు లేగుతలేదు నాన్న? ఎందుకు లేగుతలేదు? భర్త ఆత్మ వెళ్ళిపోయింది, ఒరిజినల్ వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నది బాడీ, శరీరం.
అప్పుడు ఆ శరీరాన్ని లెగన్నా ఇష్టమైన కూరలు తెచ్చినా ఆ శరీరం లెగదు. ఎందుకంటే ఒరిజినల్ ఆత్మ వెళ్ళిపోయింది కదండి. మరి మనం ఆత్మలం కదండి, మరి ఆత్మను కాపాడుకోవడానికి దేవుడి దగ్గర రావాలే తప్ప మట్టిలోకి వెళ్ళే ఈ జీవితంలో గ్యారంటీ లేని జీవితం దీనికోసం, ఈ శరీరం కోసం 3 రోజులు 4 రోజులు తాను చేయకపోతే కొంపు కొట్టే ఈ శరీరం కోసం, గ్యారంటీ లేని ఈ శరీరం కోసం మరి ప్రభు దగ్గరికి రావచ్చా అండి? రాకూడదు. ఈ శరీరం కోసం దేవుడి దగ్గర రాకూడదు. అవసరాలకి ప్రభునందు నిరీక్షించకూడదు, రాకూడదు అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. మరి ఎందుకు రావాలి? ఆత్మను కాపాడుకోవడానికే రావాలి. పాతాళం పాపం చేసిన వాడిని పట్టుకుంటుంది. ఆ పాతాళం అగ్నిగుణం తప్పించుకోవడానికే రావాలి. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం ప్రియులారా, ఆ ఎండను తట్టుకోవడం చాలా కష్టం. ఈ సంవత్సరం ఎండలు ఎలా ఉండవు, విపరీతంగా ఉండే అవకాశం ఉందండి. ఎందుకంటే పాపాలు ఎక్కువైపోయినాయి కాబట్టి మనుషుల పాపాలు బట్టి ప్రకృతి కూడా క్రమం తప్పుతుంది. మరి ఆ ఎండలో వేడికి తట్టుకోలేరండి. చాలామంది ఏసీలని కూలర్లని చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఈ వేడికే తట్టుకోలేని మనిషి ఆ యుగాలు పాతాళం తట్టుకోగలంటారా? భక్తుడు అంటారు, ఎవరు నివసింపగల వేడిలోని భక్తుడు అంటాడండి. అంటే ఆ వేడిని తట్టుకోవడం చాలా కష్టం. ఏదో నెల రోజులు వేడి కదా, తర్వాత కొంచెం రెస్ట్ ఈ దేవుడా, ఒక 2 నెలలు కాలిపోయిన బాధపడ్డాను కదా, ఒక నెల రెస్ట్ ఈ దేవుడా అంటే దేవుడు ఎవడో? యుగాలు కాలవలసిందే, యుగాలు మండవలసిందే. ఆ అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి అగ్నిగుండం ఉందండి. ఆ అగ్నిగుండం తప్పించుకోవడానికి దేవుడి దగ్గర రావాలి, ప్రభు దగ్గర రావాలి, ప్రభు నిరీక్షించుకోవాలి, మారు మనసు పొందడానికి రావాలి. అంతేగాని ప్రియులారా, శరీర అవసరాలకు ఎందుకండి? తిండి కోసం, గుడ్డ కోసం, స్థలాల కోసం, పొలాల కోసం, వీటి కోసం ఎందుకు? మరి దీనికోసం ఎందుకండి? ఈ శరీరం మట్టిలోకి వెళ్ళి దీనికోసం ఎందుకు? ఆత్మను రక్షించుకోవడానికి రావాలి ప్రియులారా. పరలోకం చేరడానికి, ప్రభు చెంత ఉండడానికి, యుగాలు ఆనందించడానికి ప్రభు దగ్గరికి రావాలి తప్ప ఈ లోక పెంట కోసం ప్రభు దగ్గరికి రాకూడదు, రావద్దు అని చెప్పేస్తున్నాడు ఆయన. ఏమన్నాడు? దౌర్భాగ్యులు అంటున్నాడండి ఆయన. ఏమంటున్నాడండి? దౌర్భాగ్యులు అంటున్నాడు. కాబట్టి ఈ లోక అవసరాలు రాకూడదండి. మరి చాలామంది వీటి కోసం బోధిస్తున్నారు. ఏమని? మీకు అప్పుల బాధలా, మీ కుటుంబ సమస్యలా, అయితే యేసుప్రభుని నమ్ముకోండి అంటున్నారు. మరి ఇది ఎంత తప్పండి? వీళ్ళకి వాక్యం తెలిసే వీళ్ళకి వాక్యం తెలుసా? వీళ్ళకి ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారు, ఎంతమంది అన్ని జనుల ముందు దేవుణ్ణి అవమానపరుస్తారు వీరు. అప్పుల బాధలు వీటి కోసం బోధించడం ఏంటండి ప్రియులారా? ఆయన వచ్చింది ఈ లోక అవసరాలకు వచ్చాడా? ఈ లోకంలో ఇవ్వడానికి వచ్చాడా పిల్లలు? నో, ఆత్మను కాపాడడానికి వచ్చాడండి. అలా బోధించకూడదు. ఈ అవసరాలకి రమ్మని ప్రభు దగ్గర నిరీక్షించండి అని చెప్పకూడదు. పరలోకం కోసం రావాలి, ఆత్మ సంబంధమైన జీవ మాటలు చెప్పే బోధేవలు ప్రకటించాలి. ఆ బోధ దగ్గరికే వెళ్ళాలి. ఈ లోక సంబంధ బోధ దగ్గరికి నో ప్రియులారా. మరి ఒక ఆయన చూడండి, మత అపోస్తుల కార్యములు డబ్బులు సంపాదించడం కోసం పరిశుద్ధాత్మని అడుగుతాడండి గారడి సీమోను. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 9 నుంచి చదువుకోండి. గారడి సీమోను అండి, వాళ్ళ భక్తులు అద్భుతాలు చేస్తుంటే, అమ్మో నేను కూడా అద్భుతాలు చేసి డబ్బులు బాగా సంపాదించుకుంటాను, బాగా కూడగట్టుకుంటాను అంటాడండి. అని ప్లాన్ వేస్తాడు. నాకు కూడా పరిశుద్ధాత్మ వరం ఇవ్వి అని అడుగుతాడండి. ఆ భక్తులు తిడతారు, నువ్వు ఈ లోక అవసరాలకు ఈ లోక అవసరాలకు రావద్దు, నీ ఆలోచన బాగాలేదు, నీ బుద్ధి బాగాలేదు, సరి చేసుకో అని వాళ్ళు హెచ్చరిస్తారు. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ ఎందుకు అడుగుతున్నాడు గారడి సీమోను? ఈ లోకంలో పెంట పోగేసుకోవడానికి అడుగుతున్నాడు. అవునా కదండి? అవును. ఇంకో చూడండి, ఇంకో సందర్భం. యోహాను అండి 6వ అధ్యాయం అండి ప్రియులారా, 52 కాంచి చదువుకోండి.
69 దాకా నేను 60 కానీ చదువుతున్నానండి. ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకునేది. యేసు తన శిష్యులు దీని గూర్చి సనుక్కుంటున్నారని తనకు తాను ఎరిగి వారు ఇట్లనెను, దీనివల్ల మీరు అభ్యంతరపడుతున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటుకి ఎక్కుట మీరు చూసిన వల్ల ఏమందురు? ఆత్మే జేమ్స్, శరీరం కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్తున్న మాటలు ఆత్మ జీవన ఉన్నవి కానీ మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను. విశ్వసించిన వారెవరో తను అప్పగింపబడెవడో మొదటి నుండి యేసుకు తెలియను, మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడుకుంటే ఎవడును నా వద్దకు రాలేడని ఈ యేసును బట్టి మీతో చెప్పుతున్నా నేను. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి, పాయింట్ నోట్ చేసుకోండి ప్రియులారా, ఏమన్నాడండి? అనేకులు వెనుక తీసి ఎన్నడూ ఆయన వెంబడింపలేదు. నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవము గలవాడని ప్రభు అంటే ఎవరింటారు ఈ కఠినమైన మాటలు? అంటే ఇప్పుడు ఈనాడు సేవకులు కూడా, అదే విశ్వాసులు కూడా ప్రియులారా, గద్దించి బుద్ధి చెప్తుంటే నచ్చడం లేదు. శుతి మెత్తన మాటలు చెప్తుంటే వాళ్ళే నచ్చుతున్నారు, వాళ్ళనే చూసుకుంటున్నారు, ఇస్తున్నారు. నిజం చెప్పే వాళ్ళని చూడడం లేదు, పట్టించుకోవడం లేదు. ఇది అబద్ధ బోధ అంటున్నారు. అంటే నిజం చెప్పే వాళ్ళు నచ్చడం లేదు, అబద్ధం చెప్పే వాళ్ళు మాత్రం చాలా బాగా నచ్చుతున్నారు ప్రియులారా. ఇక్కడ అలాగే ఉన్నారు. ఈ మాట ఎవడైనా గలడు, కఠిన మాట అంటే బుద్ధి చెప్పే మాటలు, పరలోకమైన మాటలు వీళ్ళకి వద్దు. వీళ్ళకి ఏం కావాలి? రొట్టెలు, చేపలు కావాలి. ప్రభుని ఎందుకు వెంబడించారు? తిండి కోసం వెంబడించారు. ఈ లోక పెంట కోసం, మట్టిలోకి వెళ్ళే తిని బహిర్భూమిలో విడవబడే దీనికోసం వెంబడించారు. వెంబడించి వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. ఆయన ప్రభు అంటున్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలని మిగతా శిష్యులతో అన్నప్పుడు, నేను ఎక్కడికి వెళ్తామయ్యా? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. నేను ఎక్కడికి వెళ్తాను? నేను వెళ్ళను. మీరే మాకు పరలోకం కావాలి, మాకు నిత్య జీవపు మాటలు గల నువ్వే మాకు కావాలని ప్రభుని వెంబడించారండి. దానిలో ఇస్కరియోతు యూదా తర్వాత తప్పిపోయేది మీకు తెలిసిన సందర్భం. మరి వాళ్ళు ఎందుకు వచ్చారు? తిండి కోసం వచ్చారు. గారడి సీమోను ఈ లోకం కోసం వచ్చాడు. మరి ఈ లోకం కోసం రావద్దు అంటున్నాడు ఆయన. మట్టిలోకి వెళ్ళి శరీరం కోసం రావద్దు అంటున్నాడు. మరి మీరు అడగొచ్చు, అద్భుతాలు ఆనాడు యేసుక్రీస్తు వారు చేశారు కదా, అపోస్తులు చేశారు కదా, మరి ఇదేంటండి రోగాల వీటి కోసం రావద్దు అంటారు ఏంటంటారా అనుకుంటారేమో. బైబిల్ పూర్తి అవ్వలేదు. వాళ్ళ విశ్వాసం పెంపొందించడం కోసం ఆయన చేశాడు ఒకటి. రెండోది, ఆయన కనికరం గలవాడు, ప్రేమ గలవాడు. వచ్చిన వారిని తొయ్యకుండా ఆయన స్వస్థపరిచి ఏమన్నాడు? ఎవరికి చెప్పొద్దు ఈ మాట అంటున్నాడు ఆయన. నేను ఇలా స్వస్థపరిచాను, దీని గురించి చెప్పొద్దు, నేను ఎందుకు వచ్చానో, నా మాటలు పరలోకం సంబంధం గురించి ఆ మాటల గురించే చెప్పు, ఈ స్వస్థపరిచేడు వీటి కోసం చెప్పొద్దు అని ప్రభు అప్పుడే చెప్పేశాడు వాళ్ళతో. కానీ కొంతమంది అలా అలరి చేశారు. అవునా కదండి? అవును. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఆనాడు చేసిన బైబిల్ పూర్తి అవ్వలేదు కాబట్టి ఇప్పుడు బైబిల్ పూర్తయింది. ఇంటి వల్ల విశ్వాసం కలుగును. చరిత్ర వినాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల దానికి సంబంధించింది, ప్రవక్తల గురించి, భక్తుల గురించి అన్ని వాక్యం, అన్ని భక్తిని గురించి, భక్తుల గురించి అన్నీ వింటే మనకి విశ్వాసం పెరిగిద్ది. వినటం వల్ల విశ్వాసం కలిగిద్ది. అంతేగాని ఇదేదో చేస్తే సమస్య తీరతే దానివల్ల కాదండి. ఒకవేళ కొంతమంది ఈ వేలో వచ్చుంటే ప్రియులారా, ఏదో సమస్య తగ్గింది, ఏదో పిల్ల ఏదో వచ్చాను, ఏదో శ్రమ తీరితే వచ్చాను మీరు వచ్చుంటే, ఇది వచ్చిన వే కరెక్ట్ కాదు, శరీర రోగానికి ఆయన రాలేదు, ఆత్మ రోగాన్ని తగ్గించడానికి వచ్చాడని ఆ స్టెప్లోకి రండి ప్రియులారా. 100 కాగితం ఒరిజినల్ అయితేనే చెల్లిద్ది, డూప్లికేట్ చెల్లిద్దా ప్రియులారా? చెల్లదు. ఒరిజినల్ అయితేనే చెల్లిద్ది, డూప్లికేట్ అయితే చెల్లదు ప్రియులారా. అలాగే శరీర అవసరాలకు వచ్చి మరలా తీరిపోయి మళ్ళీ వదిలేసి మళ్ళా వస్తే అది పరలోకం, ఆ టికెట్ కరెక్ట్ కాదు. ఆ వేలు మీరు వచ్చి ఉంటే ఆయన వచ్చింది శరీర రోగాన్ని తగ్గించడానికి కాదు. శరీర రోగాన్ని తగ్గించడానికి హాస్పిటల్ ఉన్నాయి, హాస్పిటల్లో ప్రకృతిలో మందులు పెట్టింది ఆయనే. అట్లు ఆ రోగాన్ని తెచ్చుకుని అక్కడ తగ్గించుకోవడానికి అక్కడికి వెళ్ళొచ్చు. ఆత్మ రోగం తగ్గించడానికి వచ్చాడు, పరలోకం ఇవ్వడానికి వచ్చాడు, నరకం తప్పించడానికి వచ్చాడని తెలుసుకుని ఆ వేలోకి రండి ప్రియులారా. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది.
ఎంతసేపు ఈ లోకం కోసం, ఎంతసేపు ద్వేషాలతో, కుళ్ళుతో, అసూయతో, కోపాలతో, తాపాలతో, ఎవరో ఏదో అన్నారని, పున్ననాడు బూరెట్టలేదు, నాకు బొట్టెట్టలేదు అని ప్రతీది పట్టించుకుని మనల్ని మనం మోసం చేసుకోవడం కరెక్ట్ కాదు ప్రియులారా. ప్రేమ లేనివాడు పరలోకానికి అనర్హుడు వాక్యం చెప్తుంది. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు వాక్యం చెప్తుంది. అర్థమైందా ప్రియులారా? ఈలో మరి మన ప్రవర్తన చాలా కరెక్ట్గా ఉండాలి. ఈ జీవితకాలానికి వద్దు ప్రియులారా. ఆత్మరోగం తగ్గించుకోవడానికే, మన పాపమనే రోగాన్ని తగ్గించడానికే చర్చికి రావాలి. అంతేగాని ఎవరు మెప్పుల కోసం చర్చికి రావడం, మన అంద చందాలు చూపించడానికి చర్చికి రావడం, రోగాలు తగ్గించుకోవడానికి చర్చికి రావడం, స్థలాలతో రావడానికి చర్చికి రావడం, పొలాలు రావడానికి చర్చికి రావడం అది కరెక్ట్ కాదు ప్రియులారా. పాపం అనే రోగాన్ని తగ్గించుకోవడానికి, ద్వేషం అనే రోగాన్ని తగ్గించుకోవడానికి, కుళ్ళు అనే రోగాన్ని తగ్గించుకోవడానికి, అసూయైన రోగాన్ని తగ్గించుకోవడానికి, ఇంకా బోల్ రకాల పాపాలు ఉన్నాయి, సకల దుర్నీతి, ఆ రోగాలు తగ్గించుకోవడానికి ప్రభు చెంతకి రావాలి ప్రియులారా. ఈ లోక అవసరాలకి రాకూడదు. అర్థమైందండి? హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాలండి? శరీర రోగాన్ని తగ్గడానికి వెళ్ళాలి. చర్చి కిందకి రావాలి, పాపం అనే రోగాన్ని తగ్గించడానికి రావాలి ప్రియులారా. మరి ఆలోచించండి. వాక్యానుసారంగా మీరు నిర్ణయాలు తీసుకోవాలని తండ్రిని దేవుడు నేను కోరుకుంటున్నానండి. మీకు అందరికీ వందనాలు. నా గురించి, మా కుటుంబం కోసం ప్రార్థించండి. పరిచర్య కోసం తల నుంచి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరలోకమందున మా ప్రియమైన తండ్రి, ఆకాశ మహాకాశ సృష్టించిన మా దేవ, ఇదిగోనైనా నీ మాటలో ఎవరిని చెప్పాను తండ్రి. మరి ఎన్నవారు గ్రహించి వాటి ప్రకారం నడుచుకునేలాగా విడిచిపెట్టి తమతో మోసం చేసుకోకుండా కాపాడమని నీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి నామమున మిమ్మల్ని బ్రతిమాలి అడిగేడుకుంటున్నాం మా ప్రియమైన తండ్రి. ఆమేన్. మీకు అందరికీ వందనాలండి.